శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను వారిని గమనిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ని, ఇదే హరీష్ రావును అనేక సందర్భాల్లో బట్టలిప్పి కొడతా, బట్టలిప్పి పరిగిస్తా అని కేసీఆర్ని, హరీష్ రావును తిట్టకుండా తిట్టిన చరిత్ర శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పటికీ అవన్నీ కూడా యూట్యూబ్లలో ఉన్నాయి. నేను గతంలో కూడా చూపించడం జరిగింది. కొన్ని యూట్యూబ్లలో బహుశా తీయించి ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అవన్నీ అని చెప్పి చాలా యూట్యూబ్లలో శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్, ఆయన మాటలు, గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు మీద తిట్టిన బూతుల పురాణాలు అందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నావు కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినావు, మళ్ళీ టీఆర్ఎస్ మంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టినావు. ఏమని? నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా హైదరాబాదులో, నీకేం ముఖం ఉంది అని చంద్రబాబు నాయుడు తిట్టినావు. ఇప్పుడు మేము ప్రజలకు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, గాంధీ హాస్పిటల్లో దిక్కు లేదు, చాలామంది ఆక్సిజన్ వెంటిలేటర్ లేక గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు. రోజుకు 50 మంది చనిపోతున్నారు. 50 మందిలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళ వయసున్న వాళ్ళే చనిపోతున్నారు. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కానీ నీకు అవస్థ తెలియదు. వేరే కుటుంబాలు చనిపోతున్నారు కాబట్టి శ్రీనివాస్ యాదవ్కి అది బాధ అనిపిస్తలేదు. చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్. కరోనా హైదరాబాదులో 2000 కేసులు, పాజిటివ్ కేసులు నమోదవుతుంటుంది. నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మంత్రిగా నువ్వు? 2000 కేసులు రోజుకు జంట నగరాలలోనే 1000 నుంచి 1500 కేసులు, పాజిటివ్ కేసులు నమోదవుతుంటే వాళ్ళకి అడ్మిషన్ గతి లేదు. వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్ గాంధీ హాస్పిటల్లో దొరికితే ఆక్సిజన్ గతి లేదు, వాళ్ళకు వెంటిలేటర్స్ లేవు, మంచి తిండి లేదు, వాళ్ళకి చచ్చిపోతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. నీకంటూ ఒక మంత్రిగా కానీ రాజకీయ విలువలు ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇంత అవసరమా? కాబట్టి ఇక నుంచి నువ్వు ప్రతిపక్షాలను తిట్టుడు బంద్ చేసి నీ హైదరాబాదు ప్రజలను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నీవు ప్రయత్నం చేసి నీ ముఖతనాన్ని నిరూపించుకో. ప్రతిపక్షాలను నోరు బారేసుకుంటే ఇంత డబల్ రోజు నిన్ను తిడతాం. ఇది నీకు వార్నింగ్ అని ఇస్తున్నాము శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇక చివరిగా తెలియజేస్తున్నా ఏంటంటే, ఆరోగ్యశ్రీలో గతంలో చెప్పిన నేను కూడా, కరోనా పాజిటివ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి ముఖ్యమంత్రి గారు. తక్షణమే ఈరోజు రేపు జీవో రిలీజ్ చేయాలి. లేకపోతే శనివారం రోజు నేను ఒక్కనే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక్కరోజు నిరవధిక దీక్ష. ఏమనంటే 3000 కోట్లు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయాలి, అక్కడ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలి, ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. అట్లాగే మంచి ఫుడ్డు, మంచి మాంసంతో ఫుడ్డు రెగ్యులర్గా పెట్టాలి గాంధీలో. అట్లాగే జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా 2000 కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా కేటాయించాలి. అట్లాగే ఆరోగ్యశ్రీకి 10,000 కోట్లు ఇమ్మీడియట్లీ. ఆరోగ్యశ్రీకి సపరేట్గా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కరోనా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి దానికి మరి 10,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి. ఇది తక్షణమే ఈరోజు రేపు జీవో విడుదల చేయాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసము ముఖ్యమంత్రి కుటుంబాన్ని నిలదీస్తుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ప్రతిపక్ష పార్టీలు దద్దమ్మలని నువ్వు అంటున్నావు. ఎస్, మేము ముఖ్యమంత్రి తిట్టినందుకు ప్రజల కోసం మేము దద్దమ్మలు అవుతున్నాము. కానీ నువ్వు
నీ కుటుంబానికి నీ కుటుంబ బతుకు కోసము నువ్వు చెంచాగిరి చేస్తున్నావు. ఎందుకోసము? ప్రజల కోసం కాదు. నీవు నీ కుటుంబానికి మంచిగా లగ్జరీగా బతకడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి, ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు, ఈరోజు కేసీఆర్ ఎంబడున్నావు కాబట్టి నువ్వు చంద్రబాబుని తిట్టినావు మొన్నటిదాకా, ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నావు, ప్రతిపక్ష పార్టీలను తిడుతున్నావు. అంటే ఇక కేసీఆర్ ఏమన్నా ఏమన్నా నువ్వేమన్నా తురుంచివా? నువ్వేమన్నా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు, నీ చరిత్ర అందరికీ తెలిసిందే, విన్నావా? కాబట్టి నువ్వు ఈ జోకుడు పని బంద్ చేసాయి. శ్రీనివాస్ యాదవ్ గారు ఈ జోకుడు పని బంద్ చేసాను. దయచేసి హైదరాబాదులో జంట నగరాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా కాపాడుతావో అనేది ఒక కార్యాచరణ ప్రకటించు. నీకు ముఖం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రివి, హైదరాబాద్ మొగోని అంటావు కదా, నువ్వు నిజంగా మొగోని అయితే హైదరాబాద్కి నీవు ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాదులో చావకుండా, మరణ కేసులు లేకుండా గాంధీ హాస్పిటల్ 3,000 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి ద్వారా ఇప్పి, ఒక్క 3,000 కోట్లు. నేను శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన 3,000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చెయ్యి. నువ్వు మొగోను అనిపించుకోప్పుడు. ఆరోగ్యశ్రీని, కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురా. అర్ధరాత్రి నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని తీసుకొచ్చి, కానీ నీ చరిత్ర ఇంతసేపు కేసీఆర్ యొక్క కుటుంబం గురించి, కేసీఆర్ గురించి నీకేం విలువలు ఉన్నాయి? శ్రీనివాస్ యాదవ్ గారు, నీకు విలువలు ఉన్నాయా? నీకేమన్నా నీది నువ్వు అనుకో. ఒకసారి నిన్ను తిట్టాలనుకుంటే 100 తిట్టవచ్చు. కాబట్టి నీవు నిజంగా నీవు ఒక మంత్రిగా, నీకు ఒక హైదరాబాద్ వాసుడవు, నీకు నిజంగా నీ బాడీలో బ్లడ్, నెత్తురు, చీమురు నిజంగా ఉంటే, పౌరుషం ఉంటే గాంధీ హాస్పిటల్ 3,000 కోట్లు కేటాయించి పియ్యి. అప్పుడు నీ మొగతనాన్ని నిరూపించుకో. కరోనా పాజిటివ్ని నువ్వు ఆరోగ్యశ్రీలో చేర్చు. అప్పుడు నువ్వు మొగోని అనిపించుకో. హైదరాబాదులో ప్రజలు చచ్చిపోకుండా కాపాడు. అట్లా నువ్వు మొగోని అనిపించుకో. రోజు గాంధీ హాస్పిటల్ కుర్చేసుకొని కూసో. వైద్యం అందుతుందా, ఆక్సిజన్ ఉందా లేదా, వెంటిలేటర్లు లేవు, అవన్నీ తెప్పి అప్పుడు నువ్వు మొగోని అనిపించుకో. కానీ ముఖ్యమంత్రి మాట మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భజన చేస్తూ, ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తూ, కాంగ్రెస్ పార్టీని తిడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ నీ బతుకు నీవు బతకడానికే నువ్వు ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తున్నావు, కానీ ప్రజల కోసం చెంచగిరి చేస్తలేవు. నోరుంది కానీ మాట్లాడుతావు. గతంలో చెప్పినాం మేము కూడా, ఈ పైల్వాన్గిరి బంద్ చేసాయి. పైల్వాన్గిరి నీ ఒక్కంతోటే కాదు, చాలామంది ఉన్నారు పైల్వాన్లు హైదరాబాద్లో. కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, ప్రతిపక్షాల గురించి మాట్లాడినా ఇంత డబల్ తిడతా నేను. ఎక్కడ దాకా అక్కడ దాకా వస్తా నేను కూడా. ఇట్లా వెనక పోయేదేం లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు, నువ్వు అనుకుంటున్నావేమో, మాకు కూడా ఉంది ఆ శక్తి. మాకు కూడా ఉన్నారు పైల్వాన్లు హైదరాబాద్లో. నీకు ఖాళీ హైదరాబాద్లో ఉన్నారేమో నీ బస్తీలా. మాకు హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు మాకు కూడా. కాబట్టి చెంచగిరి బంద్ చేసి హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో ఆ పని చూడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.